ఇతనిది ఏ స్కీమో తెలియదు మనకి. ఇతనిది అయితే 8 రాష్ట్రాల వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి, ఇదివరకు అగ్రిగోల్డ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నెల నెల డబ్బులు 500, 1000, 5000, 10,000 ఇట్లా కట్టించుకుని, ఇట్లాగా 3 ఏళ్ళు కడితే 100 గజాల ఫ్లాటు, 5 ఏళ్ళు కడితే మీకు హౌసు, ఇట్లాంటివి పెట్టారు వాళ్ళు, ఫ్లాట్ ఇట్లాంటి. అట్లాగా లక్షలు అయ్యాక కరెక్ట్ గా ఇళ్ళు ఇవ్వాల్సిన టైంకి వాళ్ళు జంప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఎట్లా అయిందో వీళ్ళది అట్లాగే అయింది. అగ్రిగోల్డ్ దాంట్లో యాజిటేషన్ చేశారు పబ్లిక్, దాని కాన్సెప్ట్ తో దాదాపు 70-80 లక్షల మంది ఇస్తామనే చెప్తున్నారు. అట్లాగా వీళ్ళ దాంట్లో అట్లాంటి ఆలోచన చేయట్లేదు. అది ఇక్కడ తప్పు. ఇతని దగ్గర ఆ డబ్బులు ఏమైనాయి అనేది తేల్చి ఇతను కూడా చెయ్యాలి కదా వ్యవహారం. ఇదేదో ఓట్లు తక్కువ ఉన్నట్టునే, అందుకని ప్రస్తుతానికి ఈడీ అయితే విచారిస్తుంది దీంట్లో. కానీ సాధారణంగా ఇలాంటి కొన్ని ప్రైవేట్ చిట్ ఫండ్ లో, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి వ్యాపారాలన్నీ అంటే వెనక అధికార పార్టీ ఉందనో ఏదో ఒక అండదండలతోనే చేస్తారు. ఈయన అప్పుడు ఉన్నా లేకపోయినా దాని వల్లే జరిగిందా, అందుకే ఇన్ని రోజులు నాంచుకుంటూ వచ్చిందా ఈ కేసు, ఎప్పుడుతోనంట కదా ఇది? అంటే బేసిక్ గా ఇవాళ దీంట్లో నాకు తెలిసి పొలిటికల్ ఇంటెన్షన్ ఏమీ లేదు. ఇది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేశాడు. నేను TV9 లో వైజాగ్ పనిచేసిన రోజుల్లోనే ఇతను రియల్ ఎస్టేట్ బాగా పాపులర్. మళ్ళా బ్రాండ్ ఇతను. అక్కడ ప్రోగ్రామ్స్ అవి కూడా పెట్టేవాడు, వినాయక చవితి అని లేకపోతే దీపావళి అని, ఇట్లాంటి పండగల కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటిది ఒక సెలబ్రేషన్ మూడ్స్ వీటితో బాగా పాపులర్.